హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం చిన్న రైడ్ అయితే చేయబోతున్నాం. ఆ రైడ్ ఏంటిది, అసలు దాని డీటెయిల్స్ ఏందని మనం బైక్ మీద మాట్లాడుకుందాం. గోప్రో వ్యూలో కలుసుకుందాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు మనం ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మం నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్ళే రూట్లో చూడండి, కాలవడ్డు నుంచి మనమైతే పెద్దదండ వెళ్తున్నాం. ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం చూడండి ఒక్కసారి. ఆల్మోస్ట్ అవ్వడానికైతే ఉంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక మొత్తం అవి రెడీమేడ్ అయ్యి, వాళ్ళైతే అప్పట్లో అయితే సిమెంటు, ఇసుక ఇవన్నీ తెచ్చి కట్టేటోళ్ళు. ఇప్పుడు ఏంది అంతా రెడీమేడ్, డైరెక్ట్గా పీస్ తీసుకురావడం, మొత్తం కనెక్ట్ చేయడం అనమాట. అన్నీ సపరేట్గా పీసులు తీసుకొచ్చి జాయింట్ చేసి ఉంచేయడం. మొత్తం ఫాస్ట్గా అయిపోతూనే ఉంది వర్క్ మాత్రానికి. వాటర్ అయితే అసలే లేవు, వర్షాలు లేవుగా, సో వాటర్ ఉండవు. ఎవరో ఇటెందుకు తీసుకొచ్చినారో లారీ. ఇవి పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద క్రెయిన్స్ తోటి అయితే అవి లేపి పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే అవి మెయిన్గా ఆ క్రెయిన్స్ అనేటివి బ్రిడ్జ్లు కట్టడానికే, అంత పెద్ద ఫ్లైఓవర్స్ కట్టడానికే యూజ్ చేస్తారు మెయిన్లీ. మన బైక్లో అయితే ఫ్యూల్ కూడా లేదు, ఫ్యూల్ కూడా కొట్టించుకుని వెళ్దాం. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటిది అసలు యాడికి పోతున్నావు నువ్వు అంటే, మన ఆల్ ఇండియా రైల్లో మొత్తం నా బైక్ చాలా ట్రబుల్ ఇచ్చింది. నేను ఢిల్లీ నుంచి కూడా వచ్చింది, బైక్ అమ్మేసి వేరే బైక్ తీసుకున్నామనే వచ్చిన. ఏమైందంటే అన్ని షోరూమ్స్ తిరిగా. ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ తిరిగా, రాయల్ ఎన్ఫీల్డ్ కాదు ఫస్ట్ KTM అడ్వెంచర్ 390 తీసుకుందాం అనుకున్నా. కొటేషన్ వేయిస్తే ఉన్నాడు, స్టాక్ అయితే లేవంట. ఏదో ఎక్స్ టాప్ ఎండ్లో ఎక్స్ 2025 మోడల్, ఎక్స్ అయితే 36,000 కాదు, 3,67,000 అనుకుంటా. నాకైతే ఎస్టిమేషన్ ఇచ్చింది. అది ఓన్లీ ఎక్స్ బేసిక్ అనమాట. అందులో ఇప్పుడు మనకి కార్లలో ఎలా ఉంటాయో మోడల్స్, బేసిక్, మీడియం టు టాప్ ఎండ్ ఎలా ఉంటాయో, ఇప్పట్లో బైక్స్కి కూడా అలానే వచ్చాయి. బేసిక్, మీడియం టు టాప్ ఎండ్ అలా వచ్చాయి. సో నాకు ఫస్ట్ బేసిక్ ఇచ్చాడు కొటేషను, అది 3,67,000 అలా ఉంది. నెక్స్ట్ నేను మళ్ళా హైదరాబాద్కి వాళ్ళకి ఫోన్ చేసి టాప్ ఎండ్ ఎంత ఇది కనుక్కుంటే, అది ర్యాలీ అంట, KTMలో అడ్వెంచర్ 390 ర్యాలీ. ఆ ర్యాలీ వచ్చేసి 4,67,000 సంథింగ్ ఏదో చెప్పాడు. ఆ ఎక్స్కి ఈ ర్యాలీకి ఎంత వేరియేషన్ ఉందంటే ₹1,00,000 వేరియేషన్ ఉంది. సో అదైతే పక్కన పెట్టేసా. సో ఇంకా నెక్స్ట్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో 450 ఉంది కదా, అడ్వెంచర్ 450 హిమాలయన్, బాగుంది చూడడానికి అయితే బాగుంది. గ్రీన్ కలర్, వైట్ అండ్ గ్రీన్ చూసా. స్టోరేజ్ కూడా పెట్టలేండి. అది కూడా ఎస్టిమేషన్ వేయించా. ఎస్టిమేషన్ వేయించినప్పుడు ఏమైంది, అది కూడా 3,67,000 చేంజ్ చేశాడనమాట. అటు ఇటు బేరం ఆడితే కొద్దిగా ₹1,000 తగ్గిస్తాను చెప్పాడులే, కానీ ఆ ₹1,000 అని అడిగా. ₹1,000 అంటే ₹1,000 వస్తుంది, అంతకంటే ఎక్కువైతే రాదు. అందులో కూడా హెల్మెట్ అయితే కాంప్లిమెంటరీ అని చెప్పాడు. సో నేను ఆలోచించా, 3,67,000 పెట్టడం వర్తా కాదా అని. ఇంకొకటి దాని బదులు ఇంటర్సెప్టర్ 650 వచ్చేది. ఇంకా అది అంతే ఉంది, ఇది అంతే ఉంది. మైలేజ్ అయితే 27 ఎంత ఉంది, 30 వరకు అయితే ఉంది, 25 నుంచి 30 వరకు అయితే ఉంది మైలేజ్. సో దాన్ని కూడా పక్కన పెట్టేసా, అంటే అవన్నీ బకెట్ లిస్ట్లో పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఏం చేసా, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మన డామినార్ బజాజ్ షోరూమ్కి వెళ్ళగానే వాడు ఒకటే అన్నాడు, బజాజ్ 400 రావట్లేదు, అవి మన ఖమ్మంలో ఎవరు కొనట్లేదు, అందుకనే మేమైతే అవి తెప్పియట్లేదు అని ఒకటే మాట అనేసాడు. సో నేనేమనుకున్నా, ఈ బైక్ ఎక్స్చేంజ్ పెట్టేసి 400 కూడా తీసుకుందాం, ట్రై చేద్దామని నేను అనుకున్నా. అసలు ఎక్స్చేంజ్ లేదు, ఆ డామినార్ 400 లేదని చెప్పాడు. మళ్ళా
హీరో షోరూమ్కి వెళ్ళా, పక్కనే ఉంది హీరో షోరూమ్కి వెళ్తే అక్కడ ర్యాలీ ఉంది, హీరోలో ఎక్స్పల్స్ ర్యాలీ ఉంది 200cc. అదైతే అసలు క్రేజీ ఉంది బైక్ అయితే. మొత్తం టోటల్గా అడ్వెంచర్ అనమాట. అది మొత్తం అడ్వెంచర్కి అయితే బండి వస్తుంది. రాళ్ళల్లో, రప్పలల్లో, గుట్టలల్లో, మొత్తం గుట్టలల్లో ఉంటారే, గుట్టలల్లో ఉండేటోళ్ళకి అదే ఆ బండి చాలా బాగుంటుంది. అదైతే ఇట్లాంటి మెయిన్ రోడ్డు మీద అయితే ఫీల్ రాదు, మంచిగా వెళ్తున్నాం టూరింగ్ చేస్తున్నాం అనే ఫీల్ అయితే రాదు. మొత్తం ఆఫ్ రోడ్ అయితేనే అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని తోలేది కూడా అందుకే, ఆఫ్ రోడ్లోనే వెళ్ళాలి అని అయితే ఆ బైక్ చాలామంది చూస్ చేసుకుంటారు. అది చూసి అది ఎక్కితే కాళ్ళే అందట్లేదు నాకైతే. ఇట్లా లాస్ట్లో 4 ఇవి ఉన్నాయి కింద ఫింగర్స్ ఉంటాయి 5 ఫింగర్స్, ఆ ఫింగర్స్ కింద అంతన్నాయి అంతే. అంటే షూ వేసుకుంటే అంతే, ఇక ఆనట్లేదు అనమాట. నాకు అది కూడా ఉంది, చూసా అది కూడా బాగానే ఉంటుంది. అంటే టూరింగ్కి ఇది బండికి రాదేమో అనేది ఒక మళ్ళా చిన్న ఆలోచన ఉన్నది నా మనసులో. సో దాన్ని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏముంది, ట్రైంప్ 400X స్పీడ్ ఉంది కదా, స్పీడ్ కాదు సారీ, ట్రైంప్ 400X డబల్ సైలెన్సర్ ఉంటుంది కదా, అది కూడా చూద్దామని చూస్తే అది కూడా అంతే ఉంది, 3,60,000 చేంజ్ ఉంది. అది మనకు వచ్చేసరికి అటు ఇటుగా మనం ఈఎంఐ పెడితే ఏమో 4 లక్షల చిల్లర పడుతుంది. ఈఎంఐ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టేసరికి అది అటుగా వస్తే 4.5 లక్షలు పడుతుంది. సో నేను మొత్తానికి ఇవన్నీ ఆలోచించి ఒకటే డెసిషన్ తీసుకున్నా, అరే ఎంత మనకు అవసరమా, మన బండి ఉంది కదా ఇది, సరే ఇదొక 5,000 10,000 పెడితే మళ్ళీ బాగా అవుతుంది కదా. ఈ 4.5 లక్షలు 3.5 లక్షలు ఎక్కడ, ఈ 10,000 5,000 ఎక్కడ అని ఆలోచించిన తర్వాత సరే మనం ఇక్కడ టెక్నీషియన్స్ విజయవాడ వెళ్ళినా దీన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ నా బండి చూడంగానే క్లచ్ ప్లేట్లు అంటాడు, క్లచ్ ప్లేట్లు వేసేస్తాడు. ఇది పోయినసారి నా లాస్ట్ ఇయర్లో జనవరి అనుకుంటా, నేను అరుణాచలం వెళ్ళొచ్చినప్పుడు ఇంజన్ సీజ్ అయింది. అప్పుడు క్లచ్ ప్లేట్లు వేసాడు, కొత్త సీల్ వేసేసాడు. వేసిన తర్వాత మంచిగా ఇంజన్ బాగానే నడిచింది. ఆ తర్వాత మళ్ళా ఎందుకో నాకే పికప్ లేవట్లేదని మళ్ళీ మన ఖమ్మంలో వేయించా క్లచ్ ప్లేట్లు. అది వేయించిన తర్వాత మినిమం నేను ఒక 10,000 కిలోమీటర్స్ అయితే తిరుగుంటా, అంతే 10 కిలోమీటర్స్ తిరుగుంటా. ఆ తర్వాత నేను ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత కోల్కత్తా వెళ్ళిన తర్వాత సర్వీస్కి ఇచ్చిన తర్వాత వాడు ఒకటే అన్నాడు, నువ్వు ఇట్లా హ్యాండిల్ పెట్టావు, బార్ హ్యాండిల్ హిమాలయంది, ఇది పెట్టమాకు, ఢిల్లీ వెళ్ళిన తర్వాత క్లచ్ ప్లేట్లు మార్పించు, క్లచ్ ప్లేట్లు ఎఫెక్ట్ పడతాయి అన్నాడు. సరే అనుకొని వెళ్ళిపోయినా. వాడు చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్ళకముందే బీహార్లోనే క్లచ్ ప్లేట్లు పోయినాయి. అదే క్లచ్ ప్లేట్లు పోయినాయి నాకు తెలియదులే, కానీ ఢిల్లీలో షోరూమ్ వాడు అయితే క్లచ్ ప్లేట్లు పోయినాయి అని వేసేసినాడు బండి. వీళ్ళు బండి షోరూంలో ఇవ్వగానే వాళ్ళు ఏంటంటే నార్మల్గా అట్లా వెళ్ళి ఇలా వస్తారు, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కూడా పోరు, అట్లా వెళ్ళి ఇట్లా వస్తారు, క్లచ్ ప్లేట్లు పోయినాయని వేస్తాడు. నాది అదే పరిస్థితి. అంటే అందరికి వేస్తారో వేయరో అయితే నాకు తెలియదు, నా బండికి అయితే అదే జరుగుతుంది. ఇట్లా పోయి అట్లా వస్తాడు, అన్న క్లచ్ ప్లేట్లు పోయినాయని క్లచ్ ప్లేట్లు వేస్తాడు, లేదా స్పార్క్ ప్లగ్ పోయినాయని స్పార్క్ ప్లగ్లు వేస్తాడు. అరే ఏంద్రా బాబు, నాకైతే వాడు ట్రైల్ వేయలేను. నా బాధ ఏ మెకానిక్ చెప్పుకున్నా అర్థం కావట్లేదు తెలుసా, వాడికి అర్థం కావట్లేదు, మెకానిక్కి అర్థం కావట్లేదు. ఇప్పుడు నా బాధ ఏంటో తెలుసా, మెయిన్గా స్పీడ్ పోయినప్పుడు పికప్ డ్రాప్ అవుతుంది, అయినప్పుడు వాడు క్లచ్ ప్లేట్లే అంటాడు, క్లచ్ ప్లేట్లు వేసేస్తాడు. ఈ బైక్ ముందైతే ఫ్యూల్ అయితే కొట్టించుకుని అయితే మాట్లాడుకుందాం. మళ్ళీ హైవే ఎక్కిన తర్వాత ఎక్కడా లేదు ఫ్యూయల్ స్టేషన్. ఇక్కడైతే 107 రూపాయలు ఉంది. మొన్న వెళ్ళాం కదా యూపీలో అయితే 95 రూపాయలు ఉంది, మరీ దారుణం. అక్కడ చాలా తక్కువ, అంటే మ్యాక్స్ ఒక 20 రూపీస్ తేడా ఉంది ఆ స్టేట్కి ఈ స్టేట్కి. ఇందాక హెచ్పి పెట్రోల్ బంక్ వెళ్ళా కదా, అక్కడ అయితే నార్మల్ ఫ్యూల్ అయితే లేదంట, ఓన్లీ పవరే ఉందంట. మన బండికి పవర్ ఎందుకు, అంటే పవర్ పోపించుకోవచ్చులే, కానీ నేను అంత వర్త్ అయితే అనిపించలేదు నాకైతే ఆ పెట్రోలు. నేను ఎక్కువ ఇండియన్ ఆయిల్లోనే పోపిస్తాను ఎక్కువ, ఎందుకంటే ఇంతకుముందు నేను
భారత్లో పంపించేవాడిని, కాకపోతే అది మంచిగా అనిపించలేదు నాకు, మైలేజ్ రావట్లేదు. సో ఇందులో అయితే ఇందులోనే కొట్టిస్తాను ఇప్పుడు. అన్న ట్యాంక్ ఫుల్, ట్యాంక్ ఫుల్. మ్యాటర్ చెప్తున్నా కదా, ఎక్కడ ఆపైనా గుర్తులేదు. అయితే క్లచ్ ప్లేట్లు వేయించా, ఏది అయిపోయిన తర్వాత ఇది ఇంజన్ సీజ్ అయిన తర్వాత క్లచ్ ప్లేట్ వేయించా. 10,000 కూడా తిరగలేదు. 10,000 కూడా తిరగకపోతే ఢిల్లీ బీహార్ వెళ్ళకముందే మళ్ళీ క్లచ్ ప్లేట్లు పోయినాయి అయితే చెప్పిండు. మళ్ళీ క్లచ్ ప్లేట్లు వేసాడు, ఏది ఢిల్లీలో క్లచ్ ప్లేట్లు వేసాడు. వేసిన తర్వాత ఓకే అంత బాగానే ఉందిలే, ఈసారి డైరెక్ట్గా లదాఖ్ వెళ్ళిపోదాం, ఇక ఎక్కడ ఇబ్బంది ఉండదు కదా, బైక్ మంచిగా ఉంది కదా అనుకున్నా. ఇక ఢిల్లీ నుంచి వెళ్దాం అనుకుని నైట్ స్టే చేసిన. నైట్ స్టే చేసిన తర్వాత చాలామంది అయితే వెళ్ళమాకు, పైకి వెళ్ళమాకు, వార్ జరిగేలా ఉంది అన్నారు. ఇక మనం కూడా ఎవరు అంతగా కనపడట్లేదు, వెళ్ళే వాళ్ళు కూడా కనపడట్లేదు. ఇప్పుడే వెళ్ళడం అంత అవసరమా? వెళ్ళొచ్చు, మరి ఇప్పుడే వార్ జరిగేటప్పుడు అక్కడ వాళ్ళు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు అంటే మన ఆర్మీ వాళ్ళు యుద్ధం చేస్తుంటే మనం పోయి ఎక్స్ప్లోర్ చేయడానికి పోవడం అంత న్యాయం అనిపించలేదు నాకైతే, అంత కరెక్ట్ కాదు కూడా అనిపించింది. ఇప్పుడే ఎందుకు, వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడము అంత అవసరమా? వాళ్ళు చేసేది మన కోసమే కదా, ఎందుకు ఎక్స్ప్లోరింగ్? తర్వాతకి అంతా సర్దుమణిగినాక అంత హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అని అయితే నేను ఇక కిందికైతే రావడం జరిగింది. ఇక బండి కూడా బాగాలేదు కదా, ఎందుకులే ఇంటికి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఒక 10 days అలా రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాము అని అయితే నేను ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినా. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఆ రూట్ చేంజ్ అయింది, నేను వేరే రూట్ నుంచి ఝాన్సీ ఆ రోడ్ నుంచి రావాలి. ఆ రోడ్ నుంచి రాకోకుండా నేనైతే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ఎక్కా, అంటే యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కా, పూర్వాంచల్ కాదు, ఆగ్రా నుంచి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ కాదు మళ్ళా యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కిన తర్వాత ఇక ఢిల్లీ నుంచి నేను ఒక 120 అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. క్లచ్ ప్లేట్ వేయించిన తర్వాత ఒక 400 kilometers అయితే మంచిగానే వచ్చిన, ఏమి ప్రాబ్లం అయితే లేదు. అది కూడా ఒక 120, 135 అయితే 120, 130 అలానే వెళ్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళట్లేదు. ఇక 120 అలా వస్తున్నా. 400 kilometers అయితే ఎప్పుడైతే క్రాస్ చేసి ఇక వచ్చిన్నో 400 అయితే కాదు, ఒక 600 అలా అయితే వచ్చిన. ఇది మన నేషనల్ హైవే NH44 అయితే ఎక్కిన తర్వాత ఆ 600 kilometers దాటిన తర్వాత మళ్ళీ పికప్ అయితే అసలు లేదు, ఇక పికప్ లేదు. ఇక ఎంత వెళ్తుంది, 100 వెళ్తే మంచిగా ఉన్నది, 120 వెళ్ళిపోతే పెట్రోల్ అంతా అయిపోతుంది. పెట్రోల్ నా బండి మైలేజ్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 23 వస్తుంది. ఢిల్లీ నుంచి ఖమ్మం రావడానికి నాకు 10 ట్యాంక్ ఫుల్స్ అయినాయి. సేమ్ అసలు 35 kilometers వచ్చే బండి ఏ స్పీడ్లో అయినా నేను డ్రైవ్ చేస్తే 35 వచ్చేది, 23 వచ్చింది. 10 ట్యాంక్ ఫుల్ అంటే మాటలు, అసలు 10 ట్యాంక్ ఫుల్ పట్టింది నాకు. అసలు ఇట్లా త్రోటలు ఇస్తే చాలు పెట్రోల్ మొత్తం ఒక పాయింట్ అయిపోయేది, ఇంకో పాయింట్ అయిపోయేది. ఇది 5 kilometers 50 kilometers 2-3 పాయింట్లు ఎగిరిపోయేటి. ఇంకా నాకు అర్థమైపోయి ఇక చిన్నగానే అంతే తీసుకుంటూ కొట్టుకుంటూ వచ్చేసిన. మళ్ళా రిటర్న్ వస్తుంటే ఢిల్లీ నుంచి వస్తుంటే ఫుల్ ఎండ, ఆ ఎండలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. నైట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా, ఈ ఫాగ్ ల్యాంప్స్ ఎగిరిపోయినాయి, ఈ స్విచ్ అనేది పనిచేయట్లేదు. దానివల్ల నైట్ స్టే ఒక దగ్గర ఆగి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ అయిపోయింది. 4 కల్లా మళ్ళీ ఖమ్మం వచ్చేసిన. హైదరాబాద్లో ఆగి చూపిద్దాం అనుకున్నలే, కానీ ఇక ఎందుకులే, ఇంటికి పోయిన తర్వాత అక్కడైనా ఇవ్వచ్చు, లేకపోతే బండి ఎలాగో కొంటాం కదా, బండి కొందాంలే అనుకొని అయితే వచ్చేసిన ఇంటికి. మళ్ళా ఇదంతా ఆలోచించి బండ్లు మళ్ళీ అవసరమా అని మళ్ళీ ఈ బైక్ని అయితే నేను హైదరాబాద్ తీసుకెళ్తున్నా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైతే మంచిగా టెక్నీషియన్ ఎక్కడ ఉన్నారో అక్కడ ఇచ్చేసి ఈ బండికి ఏం ప్రాబ్లం ఉంది మొత్తం మీరు ఒక 10 రోజులు ఉంచుకుంటారో, 4 రోజులు ఉంచుకుంటారో ఉంచుకోండి. మీరు అంటే నేను చెప్దాం అనుకుంటున్నా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఒక 1 వారం రోజులు ఉంచుకుంటారో, 10 రోజులు ఉంచుకుంటారో, 4 రోజులు ఉంచుకోండి. ఈ బైక్ నేను కొన్నప్పుడు ఎంత పికప్ ఉండేది, ఎంత మైలేజ్ ఉండేది, మీరు నాకు ఇచ్చేటప్పుడు అంతే ఉండాలా అని చెప్పాలి అని వెళ్తున్నా. ఇప్పుడు మంచిగా చేయండి, మీరు ఎంత మంచిగా చేస్తే నేను అంత అమౌంట్ మీరు ఎంత ఎన్నిటికైతే
రిపేర్ చేశారు, ఎన్ని పార్ట్స్ అయితే నా బైక్ వేశారు, నేనైతే అంతా పేమెంట్ కట్టేస్తా. అట్లాంటి పేమెంట్ కట్టకోకుండా ఇష్యూ అయితే ఏముండదు, మొత్తం కట్టేస్తా. కాకపోతే నాకు బైక్ మీరు ఇచ్చేటప్పుడు 100% అష్యూర్తో ఇవ్వాలి నాకు. అంటే బైక్ నేను ఎలా డ్రైవ్ చేస్తా ఫీల్ ఒక 140, 156 టాప్ స్పీడ్ వెళ్తుంది ఇది. అలానే వెళ్ళాలి ఈ బండి. ఇప్పుడు అలానే చెప్దాము, చెప్పి బండి రిటర్న్ డెలివరీ కూడా అలానే తీసుకుందామని అయితే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి బెస్ట్ మెకానిక్ షాప్ ఎక్కడ, సర్వీస్ పాయింట్ ఎక్కడో అక్కడికైతే ఇవ్వడానికి వెళ్తున్నా ఇప్పుడు నేను. సరే మనం అయితే దారి మధ్యలో కలుసుకుందాం. ఇది మెయిన్ రీజన్, నేను హైదరాబాద్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇదే. వీడియో చాలా లెంత్ అవుతూ ఉంటుంది, మనం అయితే కట్ చేసుకుంటూ అయితే హైదరాబాద్ రీచ్ అవుదాం. టిఫిన్ కోసం స్మాల్ బ్రేక్, 9కి అయితే బ్రేక్ తీసుకున్నా. ఇక్కడ సూర్యాపేట హైవే ఎక్కా. సూర్యాపేట హైవే ఎక్కి ఒక 50 కిలోమీటర్స్ వచ్చా అనుకుంటా అంతే. వెనకాల వివేరా ఉంది, హోటల్ వివేరా, అంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ క్రాస్ చేసుకొని వచ్చేసా. ఇక్కడ హోటల్ పేరు మహాప్రసాదం అంట. ఈ హోటల్ పేరు భలేగా ఉంది, కానీ ఇక్కడ చట్నీలు కానీ పూరి మంచిగానే ఉందిలే, కానీ చట్నీలు అయితే ఎంత గలీజ్గా ఉన్నాయంటే అసలు నాకేమో తినాలని మించలేదు. అసలు అట్టి సప్పగా ఉన్నాయి, అంతా తినలేదు నేనైతే మంచిగా, అంటే సాటిస్ఫై అవ్వలే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడైతే చలో తినేసిన. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. ఆల్రెడీ 9:30 కావస్తుంది, 9:24. మనం హైదరాబాద్ వచ్చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం అంటే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. ఇందాక ఎల్బీ నగర్లో నేను కెమెరా ఆన్ చేసా, బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందో స్ట్రక్ అయిపోయింది, వీడియో ఫుటేజ్ అనేది రాలేదు. సో మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మనకి వచ్చేసి సర్వీస్ సెంటర్ ఎక్కడుందంటే ఎర్రగడ్డ అంట. నేను ఒక బ్రోని కనుక్కున్నా, ఆ బ్రో అయితే చెప్పాడు ఎర్రగడ్డలో సర్వీస్ సెంటర్ ఉంది, అక్కడ ప్రదీప్ అని ఒక టెక్నీషియన్ ఉంటాడు, అక్కడికి అయితే వెళ్ళి ఇచ్చేసే బైక్ అని చెప్పాడు. సో మనమైతే అక్కడికి వెళ్తున్నాం బైక్ దగ్గరికి, సర్వీస్ సెంటర్కి బైక్ ఇచ్చేయడానికి. సో మనమైతే అక్కడ కలుసుకుందాం. బ్యాటరీ కూడా ఛార్జింగ్ అయిపోయింది, 20% ఉంది. ఈ 20% అయిపోయే లోపు మనం మాట్లాడాలి త్వరగా, ఎందుకంటే 20% కూడా ఒకసారి త్వరగానే డ్రై అయిపోతుంది ఈ సమ్మర్కి. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2, మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎర్రగడ్డలో ఉన్నాం. ఎర్రగడ్డ బజాజ్ సర్వీస్ సెంటర్. ఇక్కడైతే MG సంథింగ్ ఏదో ఉంది బైక్ సర్వీస్ సెంటర్. ఇది వచ్చేసి థియేటర్, గోకుల్ థియేటర్ పక్కనే ఉంది సర్వీస్ సెంటర్. నేనైతే నిన్న ఆఫ్టర్నూన్ వచ్చి ఇచ్చా అనమాట. ఆఫ్టర్నూన్ వచ్చి ఇస్తే ఏమన్నాడంటే ఇవాళైతే నేను బైక్ టచ్ చేయను, రేపైతే చూస్తా, ఇవాళైతే ఇంపాసిబుల్, కుదరదు, టైంలో వచ్చారు అనేది చెప్పాడు. సో మనమైతే నిన్న ఇచ్చాము, ఇవాళ వచ్చి అసలు బైక్ టచ్ చేశారా లేదా, ఓపెన్ చేశారా లేదా అని సరే చూడాలి. ఇప్పుడు అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ఓపెన్ చేశారా లేదా అనేది చూడాలి. ఇప్పుడే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళా, మా బైక్ అయితే చూసా. ఈ బైక్ ఇవాళైతే ఒక ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే బైక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా చూడాలి. ఒక్కసారి చూడండి, ఇది బైక్ లోపల ఉంది. లోపలికి అయితే కెమెరాస్ అయితే ఎల్లో ఉండదు. సో నేను ఎక్కడితో అయితే కట్ చేస్తున్నా, మళ్ళీ మనం బయట మాట్లాడుకుందాం.